రైట్. ఇక ఇదే అంశాన్ని గురించి చర్చించడానికి మనతో పాటు రావు పద్మ బీజేపీ నాయకురాలు కోటేశ్వరరావు గారు విశ్లేషకులు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రావు పద్మ గారు. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రధాని కావచ్చు. మతం, కులం ఎందుకు రాజకీయ చర్చగా మారుతున్నాయి అన్నారు. అసద్ చెప్పినట్లు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుందన్న మాట రాజ్యాంగ ఆశయమా లేక రాజకీయమా? ఎవరిని అడిగారు మీరు? కోటేశ్వరరావు గారు మిమ్మల్ని. అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దానిలో అభ్యంతరకరమైంది కానీ లేకపోతే రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా మహిళైనా పురుషుడైనా హిజాబ్ ధరించినా హిజాబ్ ధరించకపోయినా లేదా మరొకటి అయినా కానీ ఎవరైనా రాష్ట్రపతి ఏ పదవినైనా అధిష్ఠించడానికి రాజ్యాంగం అనుమతిస్తూ ఉంది. మరి బీజేపీ నాయకులు ఎందుకు ఈ విధమైనటువంటి ఉన్మాదపూరితమైనటువంటి ఇది భారతదేశం అంటే హిందువులు, ఇక్కడ హిందువులు తప్ప మరొకళ్ళు ప్రధానమంత్రి కాకూడదు అని ఎందుకు అంటున్నారో తెలియదు. అందుకనే బహుశా దీన్ని హిందూ దేశంగా మార్చడానికి, అంటే పాకిస్తాన్ ఒక ముస్లిం దేశంగా మార్చినట్టుగానే దీన్ని కూడా భారతదేశాన్ని కూడా ఒక మత రాజ్యంగా మార్చడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అటువంటి మతరాజ్యంగా గనక భారత్ను కూడా మారిస్తే పాకిస్తాన్ ఏ విధమైనటువంటి దరిద్రంతో ఉందో భారతదేశం కూడా అదే విధమైనటువంటి దరిద్రంలోకి నెట్టాలని బహుశా కొంతమంది భావిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందువలన ఇది మరి బీజేపీ ఎందుకని ఆ విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తుంది. అందరూ ఒకటే అంటారు. వసుదైక కుటుంబం అని చెప్పేసి కబుర్లు చెప్తారు. అటువంటిప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అన్న దానిలో ఏం తప్పేం లేదు నా అభిప్రాయం ప్రకారం, ఎవరైనా కావచ్చు. అందువలన దీని మీద అనవసరమైనటువంటి రాతాంతం రేకెత్తించడం ద్వారా హిందూ ముస్లిం మధ్య విభేదాన్ని పెంచడానికి, హిందువుల్లో మతాన్ని పెంచడానికి చేసేటువంటి ఒక యత్నంగా నాకు అనిపిస్తూ ఉందనేది నేను చెప్తాను.